సార్ ప్రజలు అంతిమంగా తీర్పిచ్చి 11 సీట్లకే కూర్చోబెట్టిన బందర్లో వాళ్ళ అబ్బాయిని ఘోరంగా ఓడించి పక్కన కూర్చోబెట్టిన పేరు నాని గారు మాత్రం పదే పదే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే వస్తున్నారు. మొన్న ఈ మధ్య అంటే వాస్తవం ప్రజలకు తెలుసు ఏం జరిగిందనేది. ఒక సీఐ కాలర్ పట్టుకున్నారు టీడీపీ నాయకులు అని చెప్పి దాన్ని ఫేక్ ఒక వీడియో చిత్రీకరించి మళ్ళీ దాన్ని ప్లే చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఉదహరిస్తూ కానిస్టేబుల్ కొడుకు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు మీ కళ్ళ కనపట్లేదా అని మాట్లాడటాన్ని ఎలా చూడాలి? ఏంటి వీళ్ళు గత 5 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు ఇంకా అంటే వాళ్ళ అలవాట్లో వాళ్ళు చేసినవి మేము చేస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు తప్పితే అక్కడ నిజాలు ప్రజలకు తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, అక్కడ ఉన్న కెమెరాలకు తెలుసు. అంటే వీళ్ళు ఇంక వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని చాలా దారుణమైన పరిపాలన, ప్రజల్ని హింసించి చాలా దారుణమైన పరిపాలన చేశారు. వాళ్ళు అదే దారుణాలు ఇంకా జరుగుతాయి అని చెప్పి ప్రతిదీ కూడా అలాగే చూస్తున్నారు తప్పితే ఇక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 100 రోజులు సమయంలో అసలు మనం ప్రజలకి ఎలాంటి మంచి పరిపాలన అందించాలి, ఆంధ్ర రాష్ట్రానికి మనం మంచి హామీలు ఇచ్చాం, ఆ హామీలు ఎలా నెరవేర్చాలని దాని మీద దృష్టి పెట్టారు తప్పితే ఇలా చిల్లర దాన్ని మీరు పట్టుకొని చిల్లర వ్యవహారాలు మీలాగా మేము చేయం. ఎందుకంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే 40 సంవత్సరాల అనుభవం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి కూటమితో ఒక మంచి అవగాహనతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. నేను దాదాపు 11 గంటలు కలెక్టర్ల సమావేశంలో అసలు మనం ఏం చేయాలి, ప్రజలకి పేదల్ని మనం సంరక్షించాలి అనే దాని మీద కాన్సెప్ట్లో చేశారు తప్పితే మీలాగా ఎక్కిన దగ్గర నుంచి గద్దెనెక్కించి ప్రజావేదిక కూల్చేయటం, రాజధాని పడేయటం, 3 ముక్కలు ఆటలాడటం, లేదంటే ఎవరు మనకి వాళ్ళని టార్గెట్ చేయటం, ఈ పరిస్థితి మీరు రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు. నేను 32 మంది జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన అంటున్నారు 32 మంది మమ్మల్ని ఇచ్చేశారని. 32 మంది పేర్లు చెప్పలేక ఒక మీడియా సమావేశంలో పేర్లు చెప్పకుండా పరారైన పరిస్థితి. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే మన మాదిరే వీళ్ళు అనే టైప్లో వాళ్ళు అలాగే ఉంటున్నారు. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలియని వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పైన మోడీ గారు ప్రజలకి ఆంధ్ర రాష్ట్రానికి ఎలా అభివృద్ధి వనరులు అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే ఇంకో అయితే లేదు. చిత్ర తిరగరాసే విధంగా డిప్యూటీ సీఎం దగ్గర నుంచి సీఎం అలాగే మంత్రులందరూ కూడా ఈ పెన్షన్ విధానానికి సంబంధించి ఆన్ గ్రౌండ్ ఫీల్డ్ లో ఉండి వర్క్ చేస్తున్నారు. నిన్న ఐఏఎస్ మీటింగ్ లో కూడా పూర్ టు రిచ్ కి సంబంధించిన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయాలంటున్నారు. ఎలా ఉంది సార్ మీకు దిశానిర్దేశం ఎలా చేస్తారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్? చాలా చక్కగా ఉందండి. దేనికంటే గతంలో ఎన్నడూ లేదు. ఈ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఆఫీస్లో కూర్చొని బటన్ నొక్కి ప్రజలకు అందిని సంక్షేమ పదాలు ఈ టైప్లో మరి ప్రజలకు ఎన్ని వెళ్ళినాయి, వీళ్ళ జేబుల్లోకి ఎన్ని వచ్చినాయో తెలియదు. కానీ ఈ రోజున ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారితో సహా ప్రజల దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేది, అలాగే అందరు నాయకుల్ని మా జనసేన అవచ్చు, బీజేపీ అవచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనండి, ఇంటింటికి వెళ్ళండి అని ఒక ఆదేశాలు జారీ చేసి మమ్మల్ని కూడా దాంట్లో భాగస్వాములుగా చేయటం. అంటే ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, అలాగే వాలంటీర్లు కాదు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతే చేయించాలి అని చెప్పి ఒక ఛాలెంజ్గా చేస్తూ ఉన్నారు. నిజంగా చాలా బాగుంది. ఏంటంటే ఒక మంచి పరిపాలనలో భాగస్వామ్యం మేము కూడా ఉంటాం, చాలా చక్కగా ఉంది. సార్ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకవైపు అమరావతి, మరోవైపు పోలవరం, అలాగే సాక్షాత్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా పిలిచి ఎక్కడా కూడా పేదరికం అనేది ఉండకూడదు, మీరందరూ కూడా పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలో ఉన్న స్కిల్స్ గురించి కొంత మీరు డేటా తీసుకుని ఎక్కడికక్కడ సమీక్షలు చేస్తుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నాకు 900 మంది సెక్యూరిటీని కల్పించండి, లేకపోతే గతంలో మాజీ సీఎంగా ఉన్న వ్యక్తికి నాకు సెక్యూరిటీ కల్పించండి అని ఒకవైపు, నాకేదో ప్రాణహాని ఉందని ఇంకోవైపు. అసలు ఈయన అసెంబ్లీకి వచ్చి ఏదైనా మాట్లాడడం కానీ లేకపోతే ప్రజా సమస్యల మీద ఏదైనా ప్రశ్నించే పరిస్థితి లేకుండా నాకు సెక్యూరిటీ కల్పించండి అని అడగడాన్ని ఎలా చూడాలంటారు? ఏంటి అసలు ఏం జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిన తర్వాత కొంచెం మైండ్ పోయిందండి. ఇప్పుడు ఈయన అసెంబ్లీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 మంత్లో ఇన్ని హత్యలు జరిగినాయి అని చెప్పి చెబుతున్నాడు. ఎక్కడైనా నిరూపించమని చెప్పి మా హోమ్ మినిస్టర్ గారైన వంగలపూడి అంత్య గారు ఛాలెంజ్ చేశారు. దానికి వచ్చి ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి ఫలానా ప్లేస్లో ఇలా జరిగింది అని చెప్పి దాన్ని నిలదీయకుండా కేంద్రంలో వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి కూర్చొని లల్లు ప్రసాద్ యాదవ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకుతో కూర్చొని అక్కడ చేయటం, అక్కడ మీటింగ్ చేసి వచ్చిరాని హిందీ మాట్లాడుతాం, అఖిలేష్ యాదవ్ గారితో మాట్లాడుతాం. ఇక్కడ నీకు ఏదైనా ఉన్నప్పుడు సమస్య ఉంది, మేము వచ్చి కూడా కనీసం 2 నెలలు కాల. 2 నెలలు కాకముందే మేము బాబు గారు నిన్న ఉచిత ఇసుక విషయంలో కలెక్టర్ అందరిని కూర్చోబెట్టి చాలా సిస్టమేటిక్ ఉండాలి, ప్రతి పేదవాడికి అందాలి, ఎవరైనా సరే సచివాలయంలో ఒక నమోదు చేసుకొని ఇంటి వరకు చేర్చాలి, కిలోమీటర్కి ఇంత అని చెప్పి పెట్టాలి, ఎటువంటి అవకతవలు తెరచమలుతున్నాం వెనకాడిన నేను వేట్ కానీ ఎటువంటి వెనకాడిన అని చెప్పి కలెక్టర్లు కూడా నిన్న నేను తేల్చి చెప్పేశాడు. ఎక్కడైనా సరే అవకతవలు జరిగి తప్పులు జరిగితే మాత్రం నేను ఒప్పుకోను, గత ప్రభుత్వంలో చాలా జరిగినాయి, అవన్నీ ఇప్పుడు రిటిఫై చేసుకోవాలి, చాలా టైం పడుతుంది, మీరు చాలా కట్టుకోవాలని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు.
సో అంటే కేవలం 2 నెలల వ్యవధిలోనే ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, ఇక్కడ ఏదో అరాచకాలు జరుగుతున్నాయి. ఆయన చెప్పినట్టుగా ఏదో 36 హత్యలు అంటే మీడియా వాళ్ళు ఆ 36 ఎవరిని అడిగినా కూడా అది సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి. అసలు ఆ సమాధానం వాళ్ళ ఉన్న ముఖ్య మాజీ మంత్రులు కానీ మాజీ సీఎం గారు కానీ ఇక్కడ జరిగిందని చెప్పలేకపోతున్నాడు అండి. వినుకొండ వెళ్తుంటే జనాలు లేరండి. అసలు అక్కడ ఇద్దరు వైసీపీ వాళ్ళు జరిగింది, అది టీడీపీ అని చెప్పి పార్టీ పిలుస్తున్నారు. ఏంటంటే ఎక్కడ ఏం జరిగింది సరే మన పార్టీ పూసేసి దాన్ని హైలైట్ చేస్తున్నారు. ముందు నీకు అసెంబ్లీలో కార్యక్రమం ఉన్నప్పుడు అసెంబ్లీలోకి వచ్చి నువ్వు మాట్లాడి పలానా చోట జరిగిందని చెప్పి, అసలు మేము వచ్చింది 2 నెలలు అవుతుందండి. 2 నెలల్లోనే మేము మా మీద మీరు ఏదో ఢిల్లీలోకి వెళ్ళి ఢిల్లీలో నేను అక్కడ మీటింగ్ పెడతానని చెప్పుకుంటాం. నీకు సెక్యూరిటీ దేనికి? ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కట్టావు, అది ఎందుకు అంత కట్టాడు? ఇప్పుడు అది ఎట్లా ఉందంటే ఇప్పుడు పబ్లిక్ ఆడుకోవటానికి కానీ డ్రైవింగ్ స్కూల్ టైప్ కానీ లేకపోతే ఫోటోగ్రాఫర్ కానీ ఉపయోగిస్తుంది. ఇప్పుడు జగన్ ఆ విధంగా వాళ్ళకి ఫోటోగ్రాఫ్ కోసం పెట్టినట్టుంది. సో మొత్తం మీద చూస్తే మీరు అన్నట్టుగా ఈ 2 నెలల వ్యవధిలోనే అనేక రకాల అంటే ఆయన చెప్పినట్టుగా మెగా డిఎస్సి మీద మొదటి సంతకం కానివ్వండి, లేకపోతే ఉచిత ఇసుక విధానం కానివ్వండి, లేదా రేపు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లని ఆయన చెప్పినట్టుగా సూపర్ 6 పథకాలకు సంబంధించి ప్రణాళికలు చేస్తూ ఉంటే ఈ 2 నెలల్లోనే ఏమి చేయలేదని మాజీ మంత్రులు మీరు అన్నట్టుగానే వీళ్ళు పేరు నాని గారు కానీ వీళ్ళని ఎలా చూడాలి సార్? అసలు అంటే ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా అంగీకరించి మా ఓటమికి ప్రజలు మమ్మల్ని పక్క పెట్టారు. ఇప్పుడైనా ప్రజలకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేయాలని చెప్పి మాకు ఇంకా సలహాలు ఇవ్వాల్సి పోయింది. వీళ్ళు అసలు గతంలో చేసిన తప్పులు వీళ్ళు ఏమి గతంలో చేసిందంటే అభివృద్ధి ఎక్కడ చేయాల. బాబు గారి మీద టీడీపీ నాయకుల మీద లేనిపోయిన కక్షలు కట్టి వాళ్ళని కేసులు పెట్టి నీ ప్రభుత్వంలో చంద్రయ్య గారిని మరి డాక్టర్ సుధాకర్ గారు కానీ ఎంతోమంది నడి రోడ్లు జరిగితే అప్పుడు అసలు మీ వాయిస్ ఎక్కడికైంది? మీ మినిస్టర్లు కానీ కనీసం నువ్వు ఏ కుటుంబమైనా సరే పరామర్శించావా? మా బాబు గారు ప్రతి ఒక్క నాయకుడి దగ్గర కార్యక్రమంకి వెళ్ళి భుజాన్ని బట్టి పాడిబట్టి నేనున్నాను మీకు అండగా అని చెప్పి భరోసా ఇచ్చాడండి. ఈ రోజు నువ్వు నీ కార్యకర్తలకు కానీ మీ నాయకులకు కానీ ఎవరికైనా సరే భరోసా ఇచ్చావా? నీ నాయకులు నీ దగ్గర చేసిన వాళ్ళు కేతిరెడ్డి గారు చెబుతున్నాడు, మీరు మా ఎస్టీ మా బీసీ మా ఎస్టీ అని చెప్పావు, ఏరి మరి మైనార్టీలు అన్నారు, ఏరి మీ మన వాళ్ళందరూ ఏరి ఎవరేసారు నీకు ఓట్లు ఇంకా తెలుసుకోమని చెప్పి కేతిరెడ్డి స్వయాన ఆయన ఎమ్మెల్యే అని చెబుతున్నాడండి. ఈరోజు అసలు 11 కూడా వచ్చే పరిస్థితి లేదండి. 11 కూడా పోయింది, తక్కువ మెజార్టీతో పోయింది. 11 కూడా వచ్చే పరిస్థితి లేదు. పులివెందుల్లోనే నీ సొంత గ్రామంలోనే నీకు ఎదురైంది, అక్కడ నీ మీద తిరగబడ్డారు. అదొకటి నిన్న కాక మొన్న వచ్చి మీ కార్యకర్తలు మీ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకోండి వస్తే మీ సెక్యూరిటీ వాళ్ళ ఫోన్లు తీసుకొని ఇసురు పడేసి వాళ్ళు చేశారు. ఎందుకేరా బాబు వాళ్ళే అన్నారు, అందుకేరా బాబు మనకి ప్రజలు తగిన బుద్ధిని చెప్పారు, అయినా కానీ నీకు సిగ్గు రాలేదని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు.